హాయ్ నమస్తే అండి. ఇలా చూసారా ఈ మజ్జిగ బాగా చిక్కగా చేసి ఓ 4-5 రోజులు అవుతుందండి ఈ పర్మంట్ చేసి. అయితే అల్లము వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయ దంచేసానండి. కొంచెం మజ్జిగ పులుసు కూడా చేస్తే మిగిలిపోతే అవి కూడా దీంట్లో పోసాను. ఎందుకంటే కొంచెం నూనెగా ఉంటుంది కదా, మొక్కలకి కొడితే ఆకుల మీద తొందరగా జారిపోకుండా ఆకులకు పట్టుకుంటుందని బాగుంటుందని పోసాను. మనం ఇట్లా నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసి పుల్ల మజ్జిగ కాబట్టి పూత కూడా రాలకుండా ఉంటుంది. ఏమన్నా పురుగు ఉన్నా పోతుంది. మొక్కలకు చల్లగా ఉంటుంది కదండి, ఎండలు కొంచెం కాస్తున్నాయి బాగానే, అందుకని ఇట్లా కొడుతున్నాను. మనం మిగిలిపోయిన మజ్జిగ పారపోసే అవసరం లేదండి. ఇట్లా మొక్కలకు కొట్టుకోవచ్చు, కొంచెం మొదట్లో పోసుకోవచ్చు. ఇవి అయితే స్వీట్ నిమ్మ వీటికి బాగా పనిచేస్తాయి. ఈ పుల్ల మజ్జిగకి పూత బాగా నిలబడిద్ది. వీటికి బాగా ఉపయోగం ఈ మజ్జిగ, పుల్ల మజ్జిగ. ప్రతి మొక్కకి మనం మొదట్లో పోసుకోవచ్చండి. ఎందుకంటే మజ్జిగ అంటే కాలుష్యమే కదా, మనకి తాగితే అట్టో మొక్కలకు కూడా అంతే. అందుకే మనం మజ్జిగ ఏ మిగిలిన పారపోసుకోవద్దు. కనీసం మజ్జిగ గిన్నె కడిగిన అయినా గిన్నెలో పోసుకొని ఆడ పెట్టుకున్నామంటే మొక్కలకు పనికి వస్తాయి. అంతేనండి. బాయ్.